మన తిరుపతి పట్టణంలో ఈ యువతని బానిసలుగా మారుస్తున్న అత్యంత దుర్వినియోగపరుచున్న ఈ ట్యాబ్లెట్స్ పేరు వచ్చి టెపెండటాల్ ట్యాబ్లెట్స్ని సుమారుగా 33 బాక్సులు సీజ్ చేయడం జరిగింది. తర్వాత 8 మందిని అరెస్ట్ చేసి వారి స్వాధీనంలో నుంచి 33 బాక్సులు స్వాధీనపరచుకోవడం అయినది. ఈ ట్యాబ్లెట్స్ వాస్తవానికైతే ప్రిస్క్రిప్షన్ లేకోకుండా అమ్మకూడదు. ఈ ట్యాబ్లెట్స్ మామూలుగా ఈ పెయిన్ కిల్లర్స్గా వాడతారు. ఈ పెయిన్ కిల్లర్స్గా కాకోకుండా ఈ మత్తుకు డ్రగ్స్కు అలవాటు పడిన వారు ఈ ట్యాబ్లెట్స్ మామూలుగా ఇంతకుముందు మీరు చూసింటారు, ఈ డిస్టిల్ వాటర్లో వేడి చేసి ఈ ట్యాబ్లెట్స్ దాంట్లో కరిగించి దాన్ని ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల మత్తులో ఉంటున్నారు యువత. ఇవి మామూలుగా ఒకసారి 2 సార్లు వాడితే, అవసరం ఉన్నప్పుడు వాడితే ఏమీ కాదు. బట్ దానికి అలవాటు అయిపోతే మాత్రము ఇంకా మన గంజా వీటి మాదిరే ఇది కూడా పూర్తిగా బానిసలుగా వ్యసనపల్లుగా మారుతున్నారు. ఇవి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు కాబట్టి ఇక్కడ దొరకనందువల్ల మన నాగార్జున అనే వ్యక్తి అనంతపూర్లో డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు దీనికి. ఆయన తాడిపత్రి నాగేశ్వరరావు గారికి అమ్మితే నాగేశ్వరరావు గారు ఇక్కడున్న రాజ్ కుమారు ఇంకా ఇప్పుడు దొరికిన 8 మందికి ఇవ్వడంతో ఇక్కడ యువతకు వీళ్ళు అమ్మడము, వాటిని తాగి వాళ్ళు దానికి అలవాటు పడి అవి లేకోకోకుంటే బ్రతకలేము అనే విధంగా వ్యసనపరులుగా మారుతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈస్ట్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు, తర్వాత మనకి ఇక్కడ లోకల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారితో కలిసి వీటి మీద నిఘా పెట్టి ఈరోజు 8 మందిని అరెస్ట్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్ని, తర్వాత తాడిపత్రిలో ఉన్న మెడికల్ స్టోరు కలిగిన వ్యక్తి నాగేశ్వరరావుని, తర్వాత ఇక్కడ 6 మంది ఫెడ్లర్స్ని అరెస్ట్ చేయడం అనేది పంచనామా ద్వారా వీటిని తదుపరి చర్య నిమిత్తం డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. యాక్చువల్గా అడ్మిసిబుల్ డ్రగ్ ఎప్పుడు ఇది అవసరం ఉన్నప్పుడు డాక్టర్ గారి సలహా మేరకు వాడితే అది మెడిసిన్గా పనిచేస్తుంది. డాక్టర్ సలహా లేకోకుండా ఒక వ్యసనానికి బానిస అయి దాన్ని వాడితే అది డ్రగ్గా మారుతుంది. వాళ్ళకి భవిష్యత్తులో రకరకాల ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు, న్యూరో సమస్యలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఉంది, ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అవి అమ్మాలనేది వెరీ స్పెసిఫిక్గా ఉంది. అది కూడా వెరీ లిమిటెడ్ డ్రగ్ మాత్రమే అమ్మాలి. ప్రిస్క్రిప్షన్ కూడా ఉన్నా కానీ ఇట్లా ఎక్కువగా అమ్మడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నాయి మెడికల్ షాప్లో ఉంటాయి, ప్రిస్క్రిప్షన్తో మాత్రమే అమ్మాలి. ఇక్కడ గుర్తించలేదు. ఇక్కడ దొరకనందువల్లనే బయటి ప్రాంతాల నుంచి తెప్పించి ఈ ఫెడ్లర్స్ ఇక్కడ అలవాటు ఉన్న వ్యక్తులకి సప్లై చేయడానికి ఇప్పుడు 6 మందిని అరెస్ట్ చేశాం కదా. ఈ రాజ్ కుమారు, తర్వాత ఆంజనేయులు, జనార్దన్, గౌతమ్, జగదీష్ బాబు, వెంకటేష్ అని ఇక్కడ లోకల్స్ తిరుపతి వాళ్ళు 6 మందిని అరెస్ట్ చేశాము. వీళ్ళ ఎంఓ ఏంటంటే తాడిపత్రి నుంచి ఆ మెడికల్ స్టోర్ గల వ్యక్తి నాగేశ్వరరావు నుంచి వీళ్ళు తెచ్చి ఇక్కడ యువతకు అందించడం అన్నమాట. ఎవరు ఇది వెరిఫై చేసి మళ్ళీ మీకు చెప్తాము. అది ఈ నాగేశ్వరరావు తర్వాత నాగార్జున మీద అయితే అర్లియర్ ఏం కేసెస్ లేవు ఇక్కడ తిరుపతిలో. వాళ్ళని కూడా బయట ప్రాంతాల్లో ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు ఇంకా ఎవరికైనా మన తిరుపతికే కాకుండా ఇంకా ఎవరికైనా సప్లై చేస్తున్నారా, తిరుపతిలో కూడా ఈ 6 మందికే కాకుండా ఇంకా ఎంతమందికి సప్లై చేస్తున్నారు, ఎప్పటి నుంచి సప్లై చేస్తున్నారు అనే విషయం విచారణలో తేలుతుంది. అదే విచారించి వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినారా అనేది తెలుస్తాం. అంటే ఈ మెడిసిన్స్ విషయంలో అయితే ఇంతవరకు వీళ్ళు అరెస్ట్ కాలేదు. ఈ మెడిసిన్స్ కాకుండా వేరే ఇంకా ఏదైనా వాళ్ళ యాక్టివిటీస్ వేరే కేసుల్లో ఉన్నారా అనేది విచారించి చెప్తాం మీకు. అది వెరిఫై చేస్తున్నామండి. ఆ నిఘా అయితే పెట్టాము. ఆల్ మెడికల్ స్టోర్స్ మీద మేము పెట్టాము నిఘా. మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా వాటి మీద నిఘా పెట్టడం జరుగుతున్నది. ఓకే. గంజా
దొరకడం కొద్దిగా ఈ మధ్య కాలంలో మనం రైడ్స్ ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాము. గంజా దొరకడం చాలా కష్టము. దానికి తోడు గంజా చూస్తూనే మనం అరెస్ట్ చేస్తాం. వేరే అది ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్ దొరికిందనుకోండి, నేను ప్రిస్క్రిప్షన్తో తీసుకున్నాను, నాకు పెయిన్స్ ఉన్నాయి అనేక అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి అలవాటు పడుతున్నారు యువత. బట్ మీ ద్వారా యువతకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ గంజా ఎంత ప్రభావం ఉంటుందో ఈ ట్యాబ్లెట్స్ కూడా అనవసరంగా వాడితే అంతే నర్వస్ సిస్టమ్ మీద మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇటువంటి అలవాట్లకి లోను కాకుండా ఉండాలని యువతకు సందేశం ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం వీళ్ళ ద్వారా ఎవరైతే యువత కొంటున్నారో గత కొంతకాలంగా ఆ లిస్టు కూడా మేము లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. రేపటి నుంచి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే చెప్తున్నాను కదా, అట్లా అలవాటు పడ్డ వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి అవసరమైతే వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి పంపించి వాళ్ళని మంచి తోవలో పెట్టాలనేది పోలీసు ఉద్దేశం. ఓకే, తాడిపత్రి, అనంతపురం. ఇప్పుడు దీనికి అలవాటు పడ్డ వాళ్ళ లిస్టు కూడా మేము తయారు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రేపటి నుంచి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. వాళ్ళు అలవాటు మానుకోకపోతే అవసరమైతే వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి కూడా పంపించడం జరుగుతుంది. 1000 రూపాయలు కూడా ఇస్తారు ఒక ట్యాబ్లెట్. ఇక్కడ దొరకలేదు కాబట్టి బయట జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ ఫ్రీగా దొరకలేదు కాబట్టి చూద్దాం. వీటి మీద అయితే సార్ ఈ ఇన్సిడెంట్లో మెడికల్ షాపులకి మందు రాలేదు, అంతే కదా సార్? మెడికల్ షాప్కి మందు రాలేదు. ఈవెన్ అయిపోయిందా? My name is Prashanti అండి, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాళహస్తి యాజ్ వెల్ యాజ్ తిరుపతి అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ FSC. ఈ మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ మెడికల్ షాప్లో దొరికేవన్నిటికీ మోస్ట్లీ పెయిన్ కిల్లర్స్ అన్నిటికీను అడిక్టివ్ లైబిలిటీస్ ఉన్నాయి. మనము ఒక్కొక్క డ్రగ్ని కంట్రోల్ చేస్తూ వస్తుంటే వీళ్ళు వీడియోలు చూసి మిగిలిన వాళ్ళు సెల్ఫ్ ట్రై చేసుకొని కొత్త డ్రగ్స్ అడిక్టివ్ లైబిలిటీస్ ఉన్న వాటిని కనుక్కొని యూసేజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ అన్ని షెడ్యూల్ H1 కింద పెట్టారు. ఆ షెడ్యూల్ H1 కింద ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్కి మిస్యూజ్ అయ్యి అడిక్టివ్ లైబిలిటీస్ ఉన్న గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మెడిసిన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ మెడిసిన్స్ కొనాలన్నా అమ్మాలన్నా సరే పర్చేస్ బిల్స్ అండ్ సేల్ బిల్స్తోనే జరగాలి. ఈ మెడిసిన్స్ని ఎవరికైనా పేషెంట్స్కి అమ్మాలంటే ప్రిస్క్రిప్షన్తోనే అమ్మాలి. ఆ ప్రిస్క్రిప్షన్ కూడా ఒక్కసారి మాత్రమే డిస్పెన్స్ చేయాలి. ఒకే ప్రిస్క్రిప్షన్ మీద మల్టిపుల్ టైమ్స్ డిస్పెన్స్ చేసినా కూడా దట్ ఈజ్ ఏ వైలేషన్. అండ్ ఈ మెడిసిన్స్ సంబంధించి రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. షెడ్యూల్ H1 రిజిస్టర్, ప్రిస్క్రిప్షన్ రిజిస్టర్ అని ఈ రిజిస్టర్స్ ఉంటాయి. ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఈ 5 ఐటమ్స్ మెయింటైన్ చేస్తే దీని యొక్క దుర్వినియోగం కాకుండా ప్రజలకి సక్రమంగా దేనికైతే దాన్ని ఉపయోగించాలో దానికి మాత్రమే ఉపయోగించేటట్టు ఉంటుంది. అదర్వైజ్ ఎవరైనా సరే ఈ బ్లాక్ చైన్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్లాక్ చైన్ అక్రమంగా అడ్డదారుల్లో తీసుకొని వచ్చి ఇలాగ యువతను బానిసలు చేసే ఉద్దేశంతో యూజ్ చేస్తున్నట్లయితే కనుక మెడికల్ షాపుల వాళ్ళ మీదైనా సరే కఠిన చర్యలు, మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము కఠిన చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. వీటిది 889 రూపాయలు, 385 రూపీస్ ఉందండి ఈ ట్యాబ్లెట్ ట్యాప్ అండ్ ఆల్. ఇప్పుడు మనం మొత్తం సీజ్ చేసింది 1,30,000 అరౌండ్ వర్త్ మెడిసిన్. అది ఎంఆర్పీ రేట్ వైజ్గా ఒక్కొక్క సిరప్ వచ్చేసి 200 ఉంది. అది డిమాండ్ సప్లై యాక్టివిటీ అండి. ఎవ్రీ మంత్ ఇన్ని నెంబర్ ఆఫ్ లైసెన్సెస్ మేము సస్పెండ్ చేస్తాము. చాలా కేసెస్ పెట్టాము, పేపర్కి ఇచ్చున్నాము. ఒక రోజుతో అయిపోయేది కాదు. ఇట్లా రెగ్యులర్గా చేస్తున్నారు. ఎప్పుడైతే మనం ఇక్కడ కట్టడి చేస్తామో, మేము ఇక్కడ స్ట్రింజెంట్ చేస్తామో, పక్కన నుంచి వచ్చే ఛాన్సెస్ ఇక్కడే ఉన్నాయి. ఒరిస్సా నుంచి, వైజాగ్ నుంచి, ఆ కోస్టల్ ఏరియాస్, కోటల్ ఏరియాస్ చేస్తున్నాం. ఆల్రెడీ కేసెస్ కూడా బిల్డప్ చేస్తాం. నెంబర్ ఆఫ్ లైసెన్సెస్ ఇప్పుడు దాకా చాలా ఉన్నాయండి. సీజ్ చేసినవి 3 కేసెస్ 4 కేసెస్ దాకా పెట్టుంటాం. ఇప్పుడు